జై శ్రీమన్నారాయణ. స్కింధాకాండలో వాలికి అగ్ని సంస్కార క్రియలు, ఉదక క్రియలు ఇవన్నీ పూర్తి చేసుకొని సుగ్రీవుడు స్నానం చేసి తడి బట్టలతో వచ్చి రామచంద్రుడి దగ్గర నిలబడి ఉన్నాడు. వానరులంతా వచ్చి ఉన్నారు. అప్పుడు హనుమ రామభద్రుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ ప్రభూ, భవత్ప్రసాదాత్ సుగ్రీవః పితృపైతామహం మహత్. నీ అనుగ్రహ విశేషము చేత సుగ్రీవుడికి తన వంశపరంపరగా వస్తూ ఉండేటటువంటి రాజ్యము లభించింది. హో రామా, ఇక నువ్వు అనుమతిస్తే సుగ్రీవుడు తన కార్యాలను నిర్వహిస్తాడు. హో రామా, నువ్వే కిష్కింధకు వచ్చి సుగ్రీవుడికి యథావిధిగా పట్టాభిషేకము చెయ్యవా? హో రామా, సుగ్రీవుడు నీకు విధేయుడై వినయముతో పూజిస్తాడు రామా అని హనుమ అనగానే శ్రీరామచంద్రుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ హనుమా, బుద్ధిమాన్ వాక్యకోవిదః సౌమ్య. బుద్ధిమంతుడవైనటువంటి ఓ హనుమా, సంభాషణ చాతుర్యము కలిగినటువంటి ఓ హనుమా, సౌమ్యుడవైనటువంటి ఓ హనుమా, నేను నా తండ్రి దశరథ మహారాజు ఆజ్ఞను పరిపాలిస్తున్నా. హనుమా, మా నాన్నగారు నన్ను 14 వనవాసము చేయమని ఆజ్ఞాపించాడు. ఆ 14 వనవాసము చేయటం కోసమే నేను అడవికి వచ్చా. ఓ హనుమా, ఈ 14 గ్రామం వా యది వా పురం న ప్రవేక్ష్యామి. నేను గ్రామములోనికి కానీ నగరాలలోనికి కానీ ప్రవేశించడానికి ఇష్టపడను హనుమా. ఓ హనుమా, నువ్వన్నట్టే ఈ సుగ్రీవుడికి శాస్త్రోక్తముగా రాజ్యపట్టాభిషేకం జరగాలి అని రాముడు హనుమతో అని సుగ్రీవుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ సుగ్రీవా, అంగదోయం యవ్వరాజ్యస్య భాజనం. అంగదుణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చెయ్యి. ఓ సుగ్రీవా, నీ అన్నకు పెద్ద కొడుకు అంగదుడు, పరాక్రమములో నీ అంతటి వాడు, యువరాజు కావడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి వాడు అంగదుడు. అందుకని సుగ్రీవా, ఆ అంగదుడిని యువరాజుగా పట్టాభిషేకం చెయ్యి. ఇంకొక మాట, సుగ్రీవా, ఇప్పుడు వర్ష ఋతువు, మాసః శ్రావణః సలిల ఆగమః. ఇది శ్రావణ మాసం, వర్షాలు పడే సమయం. ఇది యుద్ధాలకు అంతగా అనుకూలమైనటువంటి సమయం కాదు. అందుకే నువ్వు కిష్కింధకు వెళ్ళు, పట్టాభిషేకం చేసుకో. నేను ఇక్కడే పర్వత ప్రాంతంలోనే ఉంటా అంటూ రామభద్రుడు సుగ్రీవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. శ్రీరామచంద్రుడు సుగ్రీవుడితో అంటూ ఉన్నాడు, సుగ్రీవా, నేను ఇక్కడే పర్వత ప్రాంతములోనే ఉంటా. నువ్వు కార్తీకే సమనుప్రాప్తే త్వం రావణవధేయత. కార్తీక మాసము రాగానే అంటే ఆశ్వీజమాసపు చివరలోనే రావణవధకు కావలసినటువంటి సైన్యాన్నంతటిని కూడా సిద్ధము చేయి. సుగ్రీవా, ఇప్పుడు నువ్వు కిష్కింధకు వెళ్ళు. అభిషిక్తః స్వరాజ్యే చ సుహృదః సంప్రహర్షయ. వానర రాజ్యానికంతటికీ అభిషిక్తుడవై అందరితో ఆనందంగా గడుపు అని శ్రీరామచంద్రుడు చెప్పగానే సుగ్రీవుడు బయలుదేరి కిష్కింధకు వెళ్ళాడు. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.